మనం రిస్క్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము, లోడింగ్ పాయింట్ కి. ఈ ఎయిర్పోర్ట్ కి కిరాయిలే దమ్ ఉంటాయి. చూద్దాం. ఇక్కడైతే వీడియో ఎక్కువ తీయనియట్లేదు, అందుకనే సైలెంట్ గా తీస్తున్నాను. ఓవర్ చూడకముందుకే తీస్తున్నాను. ఏరియాకి వచ్చాము అన్లోడింగ్ పాయింట్ కి. అన్లోడింగ్ అయితే స్పీడ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు పొద్దున 5 గంటలకు పోర్టర్ ఆన్ చేశాను. పోర్టర్ ఆన్లైన్ లో ఆన్ చేశాను, అసలు ఒక్క కిరాయి రాలేదు. ఇప్పుడైతే 10 అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. గ్రూప్ లో అయితే ఒక కిరాయి వచ్చింది. మన కుక్కడపల్లి నుంచి శంషాబాద్ కంట 2500. అసలు గిరాకే లేదు. చూడండి వర్షం కూడా ఎలా వస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వర్షానికి బిజినెస్ కూడా లేదు. సో దానికోసం అట్లీస్ట్ మనకు 1500-1800 అన్న మిలుగుతుంది కదా అని చెప్పేసి ఈ కిరాయి తీసుకున్నాను. ఇప్పుడైతే లోడింగ్ పాయింట్ కి అయితే వెళ్తున్నాను. వెళ్ళాక ఇప్పుడు ఇంటి సామాన్ అంట, ఇది లోకల్ ట్రిప్. ఇది చూద్దాం ఇది ఎంతసేపట్లో అవుతుంది అనేది. మనకైతే ఈ 3-4 డేస్ నుంచి ఆ బాగల్కోట్ కిరాయి వెళ్ళినప్పటి నుంచి ఒక కిరాయి కూడా వెళ్ళలేదు. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ వర్షం వల్ల మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడాలి ఇప్పుడు ఈ రోజన్నా మనకి ఇది లోడింగ్ నుంచి అన్లోడింగ్ పాయింట్ కి 35 కిలోమీటర్స్ వస్తుంది. అన్లోడ్ అయ్యాక మనకు కాటేదాన్ నుంచి అన్నా లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అన్నా ఏదన్నా ఇక్కడ లోకల్ కిరాయి ఇంకోటి పడితే మనకు ఈ రోజు సెట్ అవుతున్నట్టే. ఈ రోజు అయితే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటది. మనం ఇప్పుడు వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. చాలా ఈ వర్షం వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈఎంఐలు కట్టుకోవాలి, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. బిజినెస్ లేదు, ఏం లేదు. మనకు ఒక లాంగ్ కిరాయి లేదు. మనకైతే రేపైనా ఎల్లుండైనా హుబ్లీ కిరాయి వచ్చేస్తుంది. హుబ్లీ కిరాయి అన్న ఒకటి ఉంది, లేదంటే బాగల్కోట్ కిరాయి అన్న ఒకటి ఉంది. మనకు మొన్న కస్టమరే ఇస్తా అని చెప్పాడు. మరి అది హుబ్లీకి ఉంటుందా బాగల్కోట్ ఉంటుందా అనేది మాత్రం తెలియదు. చూద్దాం. ఇప్పుడైతే ట్రాఫిక్ ఉంటే ఏదైనా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. మనకు లోడింగ్ తొందరగా అవుతుందో లేదో అదే అర్థం అవ్వట్లేదు. అయితే మనకు ట్రాఫిక్ ఏం లేదు, కానీ మొత్తం వర్షం మాత్రం పెరిగిపోతుంది. తగ్గట్లేదు కానీ పెరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మిగతా అప్డేట్స్ నేను ఇస్తా ఉంటాను. మనకైతే లాంగ్ కిరాయిలు రావాలని అనుకుంటున్నాను. అస్సలు మొత్తం లోకల్ కిరాయిలు రావట్లేదు, హైవే కిరాయిలు కూడా రావట్లేదు. ఇలా అయితే బండి అమ్ముకునేటట్టే ఉంటది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫైనాన్స్ చూస్తే 21,300 మంత్లీ ఎండింగ్ వస్తుంది, మంత్ ఎండింగ్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చూద్దాం, ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కేపీహెచ్పి దగ్గరకు వచ్చాము. ఈ కేపీహెచ్పి నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు లోడింగ్ పాయింట్ ఒక 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. లేబర్లు అయితే 3 ఉన్నారు అని చెప్పాడు. మరి లోడింగ్ తొందరగా అవుతుందా లేదా చూడాలి. వర్షం అయితే ఆగట్లేదు. అందులో ఒకటి ఇంటి సామాను. ఏం చేయాలి అసలు? మెటీరియల్ అంటే సామాన్ తడిసిపోతుందా లేదా, హైట్ వస్తుందా లేదంటే బండి లోపటినే వస్తుందా అనేది అర్థం అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళి సామాన్ మొత్తం చూసిన దాకా అర్థం కాదు. వర్షం అయితే గింత తగ్గట్లేదు. ఈ వర్షం వల్ల నా ఒక్కడి బండ్లే కాదు, చాలా బండ్లు ఆగిపోయాయి. ఇప్పుడైతే మనం కస్టమర్ ఇంటికి వచ్చేసాము. వాళ్ళు తార్పలు కట్టమంటే తార్పలు కట్టేసాము. మన విపిన్ ఉన్నాడుగా, అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు. అతను కూడా ఒక 200 ఇస్తా అంటే అతను కూడా చేస్తున్నాడు. సామాన్ అయితే ఎక్కువ లేదు, కాకపోతే 2 మనుషులు వస్తా అన్నారు, లేబర్ కూడా. చూడాలి. ఈ సామాన్లు ఎక్కువ లేవు, కానీ సెట్ చేస్తే వెనకాల ఒక 2 లేదంటే వెనకాల ఒక్కరు వచ్చినా సరిపోతుంది. అదే ఇబ్బంది. సామాన్లు అయితే సరిపోతాయి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అతను కూడా ఏమైనా చే ఖర్చులకు రావాలి కదా, అట్లా అని చెప్పేసి అతను కూడా లేబర్ చేయమంటే చేస్తా అన్నాడు. ఈ సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. చూడాలి వస్తాయా రావా అనేది. ఇప్పుడైతే మన బండి లోడ్ అయిపోయింది. ఇలా సెట్ చేశారు. ముంగడ 2 వస్తారు, వెనకాల ఒక అతను వస్తాడు. సామాన్ అంతా ఇట్లా వచ్చేసింది. టెన్షన్ లేకుండా సరిపోయింది.
ఇంకా కస్టమర్ మనుషులు కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ర్యాప్తో ఆటో బుక్ చేసి పంపించేసాము. ఇప్పుడైతే బయలుదేరుదాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు చూపిస్తుంది, 37 కిలోమీటర్లు చూపిస్తుంది. బయలుదేరుదాం. మనమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడేమో 4ML నుంచి కేత్లాపూర్ అక్కడ హైటెక్ సిటీ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అయితే ఘోరం ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం ట్రాఫికే. ఇప్పటికైతే మనకు 7-8 మినిట్స్ అయింది. ఇంకా ట్రాఫిక్ లో చూపిస్తుంది, ఒక 20 మినిట్స్ వరకు ఉంది. స్లో మూవ్మెంట్, ఫుల్ ట్రాఫిక్. వర్షం వల్ల అనుకుంటా, లేదంటే అసలు ఉండదు. చూద్దాం ఈ ట్రాఫిక్. ఇప్పుడు వచ్చేసి మనము మైదీపట్నంకి వెళ్ళి తొలిచేకు దగ్గర బ్రిడ్జ్ ఉంటది కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కాము. నిజంగా అసలు ఈ బ్రిడ్జ్ లేకపోతే జనాలకు మడత కాదే, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండేది. ఈ బ్రిడ్జ్ వచ్చాక 0 ట్రాఫిక్ అయిపోయింది. వర్షం మాత్రం నాన్ స్టాప్, అసలు ఎక్కడ తగ్గేదేలే అంటుంది. ఇక ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి తొలి చౌకి మైదీపట్నంకి వెళ్ళాక రైట్ తీసుకోవాలి. మైదీపట్నం తో రైట్ తీసుకొని అత్తాపూర్, కాటేదాన్, జల్పల్లి, తుక్కుగూడకి వెళ్ళే రూట్ లో వెళ్ళాలి. మనకైతే ఇప్పుడు బండి అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఇదైతే చాలా స్లో అయిపోతుంది, మనకి ఎప్పుడు కాలేదు ఇంత స్లోగా. నేను వచ్చి కూడా 1/2 అవర్ అవుతుంది, సగం కూడా అన్లోడ్ కాలేదు. చూడండి ఎక్కడ దాకా తీసుకెళ్లాలో. ఇది మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. అన్నా నువ్వు అన్నీ ఫస్ట్ ఇక్కడ పెట్టేసేయి. ఇది మొత్తం అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ మెట్లెక్కి మొత్తం పైకి 2nd ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ ఇంత దూరం నడుచుకుంటూ రావాలి. చాలా ఇబ్బంది అయిపోతుంది పాపం మా లేబర్స్ కూడా. అందుకే అన్న మొత్తం సామాన్లు ఇక్కడ దింపేసుకోండి, దాని తర్వాత ఇద్దరు కలిసి పైకి తీసుకెళ్ళండి అని చెప్పాను. అట్లయితేనే ఈజీగా అవుతుంది కదా. ఇది అన్లోడ్ కాగానే వేరే కిరాయి కోసం చూడాలి, తప్పదిగా. మనకైతే ఇప్పుడు ఇంటి సామాన్ అన్లోడ్ చేసేసాము. మనకి కిరాయి వచ్చేసి 2500. బిపిన్ కొద్దిగా సాయం చేశాడు కాబట్టి అతనికి 200 ఇచ్చారు. ఇప్పుడు మనకు రిటర్న్ ఇంటికి వస్తుంటే మనకు కిరాయి పట్టది. ఇది పోర్టర్ ఆన్ చేశాను, పోర్టర్ లో వచ్చింది. ఇది 780 రూపాయలు, అంటే 800 రూపాయలు కిరాయి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి చుట్టుపక్కల ఏరియా కంట బ్యాగుల లోడు. చూద్దాం, ఎయిర్పోర్ట్ సైడ్ కి అయితే వెళ్దాం. మరి ఎంత వస్తుంది ఏంటి, హైట్ లోడ్ వస్తుందా లేదంటే లోపలనే వస్తుందా చెప్పలేము, చూద్దాం. మనకైతే లక్ అనుకోవాలి. ఇప్పుడు కిరాయి వచ్చేసి ఇంకో కిరాయి వస్తే ఇంకా సెట్. ఈ రోజు రేపు వచ్చేసి మనకు హుబ్లీ కిరాయి ఉంది కదా, ఆ హుబ్లీ కిరాయి వెళ్తే టెన్షన్ ఉండదు. ఓకే మరి. ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము, లోడింగ్ పాయింట్ కి. ఈ ఎయిర్పోర్ట్ కి కిరాయిలే దమ్ ఉంటాయి, ఎందుకంటే వేరే కిరాయిలు అనుకో మనం చెప్పినట్టు వింటారు. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర చూడండి బండ్లు 1 2 3 4 5. మనం వచ్చినప్పుడు ఏమో 8 బండ్లు ఉండే. ఇక వెయిటింగ్ లిస్ట్ ఉంటది. ఇది మొత్తం ఇక్కడ అయిపోగానే మళ్ళీ బండి నంబర్ చెప్పాలి, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడిగితే అది ఇవ్వాలి. మళ్ళీ డొమెస్టిక్ ఎక్కడైతే లోడింగ్ ఉంటుందో డొమెస్టిక్ కార్గో దగ్గరికి అక్కడికి వెళ్ళాలి. చాలా ఇబ్బంది ఎయిర్పోర్ట్ కిరాయిలే. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్ కిరాయి తీసుకునేటప్పుడు అయితే కస్టమర్ కి అడగండి, లేట్ అవుతుందా లేదా, తొందరగా అవుతుందా లేదా అని చెప్పేసి కంపల్సరీ అడగండి. ఎందుకంటే ఇక్కడ ప్రాసెసింగ్ మొత్తం వేరేగా ఉంటది. సో దానికోసం అని చెప్తున్నాను. ఇదే చాలా లేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం 15 నిమిషాలు అవుతుంది. ఇదే ఉంటది, బండ్లు కదలవు, చేయవు, ఇక్కడనే ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలా. అందుకనే కస్టమర్ కి కంపల్సరీ అడగాలి, లేట్ అవుతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనకు అన్లోడింగ్ పాయింట్ నుంచి ఇంటి సామాన్ దగ్గర నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్లు. ఒక లోడింగ్ పాయింట్ కి 9 కిలోమీటర్లు వచ్చాను, అన్లోడింగ్ పాయింట్ కి కూడా 9 కిలోమీటర్లు వెళ్ళాలి. అసలు ఈ పోర్టర్ కిరాయి అసలు ఎలా ఇస్తుండే ఏం అర్థం అవ్వట్లేదు. మన బండి అయితే లోడింగ్ కి స్టార్ట్ చేశారు. 15-20 నిమిషాల్లో అయిపోతుంది లోడింగ్. ఇంకా ఎయిర్పోర్ట్ లోపల మొత్తం ఇదే.
అక్కడ నుంచి స్కాన్ అయ్యి వస్తాయి. స్కాన్ అయ్యి ఇటు బయటికి రాగానే చెకింగ్ అవన్నీ చేసుకొని అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో చెక్ చేసుకొని ఇక్కడ బండ్లు పెట్టుకుంటారు. ఇది మొత్తం ఈ బండ్లో మన బండ్లో నిజంగా 15 నిమిషాల్లో లోడ్ చేస్తున్నారు. చూద్దాం. ఇక్కడైతే వీడియో ఎక్కువ తీయనియట్లేదు, అందుకనే సైలెంట్గా తీస్తున్నాను. ఎవరు తీయకముందుకు చూడకముందుకే తీస్తున్నాను. ఇక్కడైతే లోడింగ్ కంటే ఎక్కువ టైము అసలు ఎంట్రీ పాస్ కి వెయిటింగ్ కి దానికే ఎక్కువ అవుతుంది. చూడండి ఎన్ని బండ్లు వెయిటింగ్ లో ఉన్నాయో. అసలు అన్ని బండ్లు వెయిటింగే. ఎయిర్పోర్ట్ అంటే నాకు దందం పిచ్చిలేస్తుంది అసలు కిరాయిలు తీసుకోవాలంటే. మళ్ళీ ఇక్కడ టోల్ ఒకటి, వాడికి టోల్ కట్టి పోవాలి. ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ రోడ్. ఇది వచ్చేసి మనకు 5 కిలోమీటర్స్ ఉంది. దీని బయటనే ఒక 2.5 కిలోమీటర్ వెళ్తే అన్లోడింగ్ లొకేషన్ పాయింట్ అయితే వస్తుంది. సో దగ్గర అనిపిస్తుంది. అంటే కిలోమీటర్ మాత్రం ఉంది, 9 కిలోమీటర్స్ ఉంది. కానీ ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళంగానే అన్లోడింగ్ పాయింట్ కదా, సో దానివల్ల మనకు తొందర అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా కిరాయి దొరికితే మనకి ఈరోజు టార్గెట్ ఫినిష్ అవుతుంది. 4000 టార్గెట్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు అన్లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా కిరాయి వస్తుందా రాదా అనేది చూడాలి. కానీ బయట కంటే ఈ ఎయిర్పోర్ట్ రోడ్ లోనే నీట్నెస్ అనేది ఉంటది. ఎందుకంటే బయట కంట్రీ వాళ్ళు వస్తారు కదా, మనకు బయట కంట్రీ వాళ్ళు వస్తారు కదా, ఆ బయట కంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ లోపల అరే ఇండియా కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఇట్లుంటది, నీట్ గా ఉంది అని చెప్పేసి చూపించడానికి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం నీట్ గా ఉంచుతారు. మళ్ళీ ఇది బయటకు వెళ్ళంగానే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు కదా, సో అక్కడ కూడా నీట్ గా ఉంటది. కాబట్టి బయట దేశం నుంచి వచ్చినా గానీ వేరే స్టేట్ నుంచి వచ్చినా గానీ వాళ్ళందరికీ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏరియా అనేది, రోడ్లు అనేది, వాతావరణము, రోడ్ నీట్నెస్ అనేది మొత్తం నీట్ గా ఉంటది. చూద్దాం. ఇప్పుడైతే అన్లోడింగ్కి వెళ్ళంగానే వీడియో కంటిన్యూ చేస్తాను. నాకైతే ఏరియాకి వచ్చాము అన్లోడింగ్ పాయింట్ కి. అన్లోడింగ్ అయితే స్పీడ్ చేస్తున్నారు. ఒకరు కాదు, 3 చేస్తున్నారు. ఇది వచ్చేసి ముంబై నుంచి కలకత్తా నుంచి వస్తాయంట. కార్గోలు వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. అన్లోడ్ అయితే తొందరగా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో ఆపేసి పోటర్ ఒకసారి ఎండ్ చేసేసి ఏమైనా కిరాయిలు వస్తాయేమో చూడాలి. అంతే. కిరాయి వచ్చిందనుకో డైరెక్ట్ అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ సైడ్ వస్తే బాగుంటుంది. అటు సైడ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే అన్లోడ్ అయిపోయింది, బయలుదేరాం. ఇప్పటికీ టైం 3:30 అవుతుంది. 3:40 అట్లా అవుతుంది. ఆకలి అవుతుంది. ఫ్రైడ్ రైస్ ఏమైనా తినేస్తే అయిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్ తినేంత సేపట్లో మనకి ఏదైనా కిరాయి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఫ్రైడ్ రైస్ షాప్కి అయితే వచ్చాము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి. ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను, మరి స్పైసీగా చేయమని చెప్పాను. మరి ఎట్లా చేస్తారో చూడాలి. ఇది తినేసి మనం అటు కాటేదాన్ సైడ్, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా కాటేదాన్ సైడ్, అక్కడ సైడ్ వెళ్ళి మనము వెయిట్ చేస్తే ఏదైనా కిరాయి వస్తుంది. ఇక ఫ్రైడ్ రైస్ తినేసి డైరెక్ట్ శంషాబాద్ మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. ఇంటి సైడ్ వెళ్తా ఉండాలి. ఏదైనా కిరాయి వస్తే తీసుకోవడం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం. డీజిల్ కూడా లేదు. మొన్న బాగల్కోట్కి వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కస్టమర్ వేసాక 1100 కొట్టించాను. అది ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు ఒక 500 కొట్టిస్తే మళ్ళీ మనకు రేపు బాగల్కోట్ అన్న హుబ్లీ కిరాయి అన్న వస్తుంది కదా, దాంట్లో అప్పుడు కొట్టించుకోవచ్చు అనమాట. ఆయిల్స్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ లో కొట్టించేస్తే అయిపోతుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. మనం ఎక్కువ అయితే నేను లైక్ చేసేది భారత్ పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్. ఎందుకంటే దాంట్లో జెన్యూన్ గా వస్తుంది. అట్లా అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ లోనే కొట్టిస్తాను. ఇప్పుడైతే మనం ఒక 500 డీజిల్ కొట్టిస్తే సరిపోతుంది. ఆన్లైన్ 500 డీజిల్ కొట్టించేస్తాం. మేమైతే ఇక్కడ 500 కొట్టించేస్తాం. 500 కొట్టించేసి రేపు బాగల్కోట్ అన్న హుబ్లీ కన్నా వెళ్ళేటప్పుడు మిగతాది ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటే సరిపోతుంది. మనం రిస్క్ చేస్తున్నాం, ఎందుకంటే పివి నరసింహరావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. ఎక్కేసాం కూడా. అసలు పోలీసు వాళ్ళు పట్టుకుంటే 500 నుంచి 1500 వరకు చాలానే ఇస్తారు. రిస్క్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే
కింద మైదీపట్నం దగ్గర మాసప్ ట్యాంక్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటది కదా. సో దానికోసం అని చెప్పేసి పైకి ఎక్కేసాను. డేర్ అండ్ డాష్ టైప్ లా. చూద్దాం, పట్టుకున్నారనుకో 500 నుంచి 1500 వరకు ఇవ్వాలి. పట్టుకోలేకపోయారనుకో మన అదృష్టం అనుకోవాలి. చూడండి, అసలు ఒక్క గూడ్స్ వెహికల్ ఉండదు, మొత్తం కార్లే ఉంటాయి. ఎయిర్పోర్ట్ సంబంధించిన బస్సులు లేదా కార్లు అంతే. ఈ కమర్షియల్ వెహికల్ అస్సలు ఉండవు. ఇదైతే డేర్ అనుకోవాలి. చూద్దాం పోలీసు వాళ్ళు పట్టుకుంటారా లేదా అనేది. ఏకంగా ఈ బ్రిడ్జ్ అయితే మనకు 12 కిలోమీటర్లు ఉంటది. 11 నుంచి 12 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఇది. అసలు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రలోనే పెద్ద బ్రిడ్జ్ అనిపిస్తుంది నాకైతే ఇది. దీని తర్వాత కర్ణాటకలో బెంగళూరులో ఉంది యపాల్ బ్రిడ్జ్. దీని తర్వాతనే అది. చాలా పెద్ద బ్రిడ్జ్. అసలు పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో అని అనిపిస్తుంది. చూద్దాం, డేర్ అయితే చేశాను. అసలు మనమైతే కరెక్ట్ 15 నిమిషాల్లో చాదర్ఘట్ నుంచి అది ఆరంఘట్ నుంచి ఇక్కడికి ఈ బ్రిడ్జ్ మామూలుగా కిందికేంచి వస్తే 40 నిమిషాలు పడుతుంది. ఈ బ్రిడ్జ్ మీదకేంచి అయితే అసలు మనం 15 నిమిషాల్లో వచ్చేసాం. సక్సెస్ఫుల్ గా అయితే కిందికి వచ్చాము, ఎవరికి ఫైన్ కట్టకుండా. చూసారా ట్రాఫిక్. ఇంకో 1 కిలోమీటర్ పోతే మాసప్ ట్యాంక్. ఈ ట్రాఫిక్ అంతా ఉంటదనే నేను ఆ బ్రిడ్జ్ ఎక్కాను. చాలా సేవ్ అయింది నాకైతే. 20 మినిట్స్ సేవ్ అయిపోయింది. 15 నిమిషాల్లో వచ్చేసాను. మనం ఇంటి సైడ్ వచ్చాం. అదిగో మిత్రమా, మన గమ్యానికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసి బండి పార్క్ చేసేసాం. ఈరోజు అయితే 2 కిరాయిలు కొట్టాము. ఇంటి సామాన్ల కిరాయి ఒకటి, పోటర్ కిరాయి ఒకటి. ఫస్ట్ కిరాయికి వచ్చేసేమో 2500 వచ్చింది. సెకండ్ కిరాయికి వచ్చేసేమో 800 వచ్చేసింది. టోటల్ 3300. మనకు దీంట్లో బాగల్కోట్కి వేసి వచ్చినప్పుడు 1100 డీజిల్ కొట్టాం కదా, అదేమో 40 కిలోమీటర్ తిరిగాము. సో నేను ఎక్స్ట్రా 500 కొట్టించాను. సో మనకైతే మిలిగింది ఇప్పుడు 2800 మిలిగింది. సో మన వీడియో చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.